కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో అధికార పార్టీ అరాచకంగా ప్రవర్తించిందన్నారు బాల్కసుమన్. కోరం ఉన్న కుట్రపూరితంగా ఎన్నికను వాయిదా వేశారని ఫైర్ అయ్యారు. దీనికి నిరసనగా రేపు కేతనపల్లి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. లోపల పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరి మనలో ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త వేదవాళ్ళు, చెత్త నా కొడుకులు. మీరు సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేకును. మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనల మీద దౌర్జన్యం చేపిస్తావా? నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీలాంటి మనుషులు కాదా వాళ్ళు? తాకరాని చోట్ల వాళ్ళని తాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడ్ వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంది సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. డెఫినెట్ గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతనపల్లి మున్సిపాలిటీ బంద్కు కూడా పిలుపునిస్తున్నాం.